హలో ఆల్, వెల్కమ్ టు ప్రేరణ ఛానల్. మనము భగవద్గీత సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఫస్ట్ ఎపిసోడ్లో ఎంతవరకు చెప్పుకున్నాం? అర్జునుడు ఈ యుద్ధం చెయ్యను అన్నాడు. అయితే యుద్ధం చెయ్యను అనడానికి కారణాలు ఏంటో కూడా చెప్పాడు. అందులో ఒక కారణం ఏంటి? ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ అన్నాడు. అంటే ఏంటి? కృష్ణుడితో ఏమంటున్నాడు? మనము ఏ రాజ్య రక్షణ కోసం అయితే ఇక్కడ నిలబడ్డామో వాళ్ళందరికీ ఇవి ఎవరికి కలగాలనుకుంటున్నామో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంటున్నారనమాట. అంటే మనం ఎవరి కోసమైతే ఏషామర్థే కాంక్షితం ఎవరి కోసమైతే ఈ ప్రయత్నం ప్రారంభించాము, ఎవరి కోసమైతే ఈ సుఖాలు కావాలి, ఏ ప్రజలైతే మనం సుఖంగా ఉండాలి అనుకుంటున్నామో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఉండి ఎలా ఉన్నారు? ప్రాణాం త్యక్త్వా ధనాని చ, వాళ్ళు ప్రాణాల మీద ఆశ వదిలేశారు. ధనం కూడా చాలా ఖర్చు అయింది వీళ్ళకి, అంతమంది 30-40 లక్షల మందిని సమీకరించడానికి కోసం. సో ఇంతమంది ఇక్కడుండి వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళ డబ్బంతా ఖర్చు అయిపోయినప్పుడు ఇంక ఈ యుద్ధం అసలు చేయడం ఎందుకు అనేది అర్జునుడి క్వశ్చన్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమంటున్నాడు? కాంక్షితం నో అంటున్నాడు, మనకి అంటున్నాడు. అంటే ఏంటి? మనిద్దరికీ యుద్ధం ఎందుకు అంటున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, అసలు ఈ యుద్ధం చేయాలన్న డెసిషన్ కృష్ణుడిది కాదు. పోనీ ఆ డెసిషన్ అర్జునుడు తీసుకున్నాడా? అర్జునుడిది కూడా కాదు. ఆ డెసిషన్ అనేది ఎవరిది? ధర్మరాజు గారిది. అయితే ధర్మరాజు గారిది ఇక్కడేంటి? కృష్ణ పరమాత్మ అంతకుముందు యుద్ధం ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇంకా లాభం లేదు అనుకుని యుద్ధానికి వచ్చారు. మనకి ఇంకో డౌటు, కృష్ణుడు పరమాత్మ కదా, అసలు ఈ కురుక్షేత్రం ఎందుకు? మామూలుగానే మార్చేయచ్చు కదా అని. అంటే కృష్ణుడు పరమాత్మే కరెక్టే, కానీ ఆయన మంచి విషయాలనే చెప్తారు అందరికీ. కానీ అది విని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనకు ఉండాలి కదా. అలా ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి? ఇంకొకటి కృష్ణుడు ఏమన్నాడు? తర్వాత అధ్యాయాలు వస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని, ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అంటున్నారు. ఇలా ఎందుకన్నారు కృష్ణ పరమాత్మ అంటే? అసలు ధర్మానికి గ్లాని అంటే ఏంటి, ఆయన ఎలా అవతరించారు, ఎలా ధర్మ సంస్థాపన చేశారు అనేది మనం ఆలోచించుకుందాం. ఫస్ట్ ఏంటి, మనం ఒకసారి రామావతారాన్ని చూద్దాం. రామావతారంలో ఏం చేశారు అంటే త్రేతాయుగంలో ముందు, రామావతారానికి ముందు ఈ ధర్మస్థాపన కోసం అగస్త్య మహర్షిని పంపించారనమాట. అగస్త్య మహర్షి ఏం చేశారు? ఆయన విద్యా వ్యాప్తి ద్వారా ధర్మ సంస్థాపన అనేది చేశారు. అందుకని ఏం చేశారు? ప్రతి నదీ సంగమం దగ్గర అగస్త్యేశ్వరుణ్ణి శివాలయం అనే స్థాపన చేసి భక్తి ప్రచారం చేశారు. తర్వాత ఏం చేశారు? తర్వాత రామావతారం వచ్చింది. రామావతారం కూడా ధర్మ సంస్థాపన కోసమే వచ్చింది. ఆయన ఏం చేశారు? ఈ ధర్మ సంస్థాపన కోసం పుష్పక విమానంలో మొత్తం ఈ భూగోళం అంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. తిరిగి ఎవరికైనా ఏదో ధర్మ విషయంలో కానీ ఏదైనా అనుమానాలు వచ్చినా కానీ వాటన్నింటినీ తీరుస్తూ ఆయన జాగ్రత్తగా పరిపాలన చేశారనమాట. సరే, మరి ఇప్పుడు అయితే ఇక్కడ మనకు అనుమానం, రామచంద్రమూర్తి పుష్పక విమానాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని. అంటే రాముడి సమయానికి మనం విన్నాం కదా, సగరుడికి 60,000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా భూమిని తవ్వేస్తూ వెళ్ళారు అని. దాన్నే ఈ మోడర్న్ సైన్స్లో ఏమంటారు అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారనమాట. అంటే భూమి అంతా చిన్న చిన్న ఖండాలుగా విడిపోయింది. అప్పుడే ముందు మొత్తం అంతా ఒకటే ఉండేది, ఇప్పుడు చిన్న చిన్నగా విడిపోయింది. సో రామచంద్రమూర్తి ఇంకొకటి విడిపోవడం వల్ల ఏమైంది? ఎక్కడికక్కడ రాజ్యాలనే వచ్చాయి, ఎవరి రాజ్యం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది అనే వ్యవస్థ వచ్చింది. అందుకని రామచంద్రమూర్తి ఏం చేసేవారు? ఈ పుష్పక విమానంలోనూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ వాళ్ళకి ధర్మం గురించి దాని గురించి బోధన చేస్తూ వచ్చారు. సరే, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ కృష్ణావతారం వచ్చింది. కృష్ణావతారం వచ్చేటప్పటికి ఏమైంది? మళ్ళీ అధర్మం అనేది ఎక్కువైంది. అందుకని ఇంకోటి ఏమైంది? అప్పటికి ఆల్రెడీ భూమి విడిపోయే ఉంది,
ప్రజల మనస్సుల్లో కూడా అధర్మం అనేది పెరిగిపోయింది. అంటే అంతా నాకే కావాలి, అన్నీ నాకే చెందాలి అనే ఆలోచన అనేది బాగా ప్రబలంగా పెరిగిపోయిందనమాట. అందుకని ఆయన ఏం చేశారు, కృష్ణ పరమాత్మ ఆయన రూట్ మార్చుకున్నారు. ఆయన ఆయన ఇది సిస్టమ్ని మార్చి ఆయన ఏం చేశారు, మానవులకి సత్ప్రవర్తన కలిగేలాగా ధర్మరాజ్య వ్యవస్థ చేయాలి అనుకున్నారు. సో దానికి ఏం చెయ్యాలి, ఒక ధర్మాత్ముడైన రాజు ఉంటే కనుక ఆ రాజును చూసి జనాలు అందరూ కూడా ఆచరిస్తారు, ఈ ధర్మ ప్రవర్తన అనేది పెరుగుతుంది అని భావించి ధర్మరాజుని చక్రవర్తిగా చేయడానికి ఆయన అంగీకరించి యుద్ధానికి వచ్చారనమాట. వచ్చి ఏం చేశారు, తర్వాత ఈ యుద్ధం అయింది. యుద్ధం అయ్యాక ధర్మరాజుని చక్రవర్తి చేశారనమాట. అయితే మనకి ఇంకో అనుమానం ఏంటి, అసలు ధర్మరాజునే ఎందుకు చేయాలి, కౌరవులను ఎందుకు చేయకూడదు, అసలు పాండవులంటే కృష్ణుడికి ఎందుకంత ఇష్టం అని అంటే కనుక, మామూలుగా పాండవుల జీవన విధానం చూసామనుకోండి, వాళ్ళది ఏంటంటే జరిగిపోయిన దాని గురించి ఏడవరు. సో ఏదో సాధిద్దామని పగటి కళ్ళు కొంటూ కూర్చోరు. ఏం చేస్తారు అంటే వర్తమానంలో ఉంటారు, అంటే లివ్ ఇన్ ప్రజెంట్ అనమాట. ఉన్నదాన్ని రక్షిస్తారు. సో ఉన్న ధర్మాన్ని రక్షించుకుంటారు, వాళ్ళ యొక్క ధర్మ దీన్ని పెంచుకుంటూ ఉంటారనమాట, ధర్మబలాన్ని. అందుకే కృష్ణ పరమాత్మకి వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే ఏం చేశారు, కురుక్షేత్రంలో పాండవుల వైపు నించున్నారు. ఆయన నించుకుని కురుక్షేత్రాన్ని సాధించారు. తర్వాత ఏం చేశారు, యుద్ధం అయ్యాక కూడా ధర్మరాజుకే రాజ్యాన్ని ఇచ్చారనమాట, చక్రవర్తి. మనం కూడా ఏంటి, కృష్ణ పరమాత్మ నుంచి అందరూ ఎవరో ఒకళ్ళు మీకు వచ్చి చెప్తూ ఉంటారు, కృష్ణుడు పాండవుల పక్షాన చేరాడు, మాయలాడు, అవేవి నిజం కాదు. కృష్ణుడు పాండవుల పక్షాన ఎందుకు చేరారు, ఎందుకే చేరారు, ఏంటంటే పగటి పనులు సాధించారు, అయిపోయిన దాని గురించి ఏడవరనమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం కూడా మన లైఫ్లో అప్పుడేదో ఎగ్జాము నేను సరిగ్గా రాయలేదు, ఇప్పుడేదో ఇలా అయింది అని మనం ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చోకూడదు. ఈరోజు ఏం చేస్తున్నాము, ఈరోజు దీన్ని ఎలా సాధించాలి అనేది మనం ఆలోచించాలి. సరే ఇది అయిపోతుంది, మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, నేను ఇంకా యుద్ధం చెయ్యను అని ఏం చేశాడు అర్జునుడు, ఇలా చాలా కారణాలు చెప్పాడు. విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసహ అని, అలాగా చాపాలు శరాలు అంటే బాణాలు అవన్నీ వదిలేసి రథం మీద కూర్చున్నారు. అయితే కృష్ణ పరమాత్మ ఊరుకుంటారా, 2వ అధ్యాయంలో ఏం చేశారు, కొంచెం గట్టిగానే చీవాట్లేశారు అర్జునుడిని. ఏమన్నారు తెలుసా, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అన్నారు. అంటే ఏంటి, చేతకానితనం వద్దు అంటున్నారనమాట. అని నీలో ఉన్నది స్వజనుల మీద ఉండే దయ కాదు, అంటే ఇక్కడ కస్మలం అన్న పదం వాడారనమాట. కస్మలము క్షుద్రం అని వాడారు. అంటే ఇటువంటి దౌర్బల్యాన్ని నువ్వు విడిచిపెట్టు. ఎటువంటిది అంటే కరెక్ట్గా మనం సంవత్సరం పాటు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాము. కరెక్ట్గా ఎగ్జామ్ ముందుకు వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, చిన్నగా భయం వేస్తుంది. అమ్మో నేను ఎగ్జామ్ రాయగలనో లేదో, పాస్ అవుతానో లేదో, ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, ఇలా వచ్చి మనం అంటాం చూడు, ఒక్క నిమిషం మనకి మనసులో అనిపిస్తుంది, ఎగ్జామ్ నేను రాయకుండా మానేస్తే సరిపోతుంది కదా, ఈ ఎంసెట్ రాయలేదనుకోండి గొడవ వదిలిపోతుంది కదా, అలా అనిపిస్తాం కదా, అలాంటిదనమాట. మరి అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నారు, నీకు ఇది కరెక్ట్ కాదు అని గట్టిగానే చెప్పారనమాట. అంటే నువ్వు చేతకానితనాన్ని సోమరతనాన్ని వద్దు, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని గట్టిగానే మందలించారు. నీకు ఈ సమయంలో నీకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అర్జునుడికి కూడా ఏడాది ముందు నుంచే తెలుసు, ఏంటి మహాభారత యుద్ధం వస్తుందని, అది కురుక్షేత్రంలో వస్తుందని, ఎవరు మన వైపు ఉంటారు, ఎవరు ఎదుటివైపు ఉంటారు, అవన్నీ కూడా తెలిసి ఇప్పుడు యుద్ధభూమికి వచ్చి తీరా అంతా కరెక్ట్గా ఆ టైం వచ్చాక, అమ్మో నేను యుద్ధం చేయను, ఎదుర్కొంటా ఉన్నదాన్ని నా వాళ్ళు, మా తాతగారు, మా బంధువులు, మా మిత్రులు అంటే కృష్ణ పరమాత్మ ఊరుకుంటాడా, ఊరుకోరు. అందుకని అర్జునుడిని గట్టిగానే ఆయన హెచ్చరించి యుద్ధానికి ఆయన లేవదీశారనమాట. సో మనం కూడా ఏంటి, ఈ ఎపిసోడ్లో అంటే ఈ 2 శ్లోకాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కృష్ణ పరమాత్మ దేవుడి సహకారం ఉంటుంది మనకి. ఎప్పుడు ఉంటుంది, మనం ఏదో అయిపోయిందేదో బాధపడుతూ ఉండడము, ముందు జరగాల్సింది ఊహించుకుంటూ ఉండడం కాకుండా, ఈరోజు నేనేం చెయ్యాలి అని మనం నియమంగా నిష్టగా చేస్తే గనక ఖచ్చితంగా ఆయన మన వైపు ఉంటాడు.
ఇంకొకటి, మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ టైం వచ్చేసింది, అమ్మో నేను చేయలేనేమో అని ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోండి. ఏంటంటే కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని. అంటే ఏంటి, కృష్ణ పరమాత్మ అంతటి అర్జునుడినే వదలలేదు, యుద్ధం మధ్యలో వదిలేస్తా అంటే ఇంకా మనమెంత, మన్ని వదులుతారా? మనతో ఉన్న కృష్ణ పరమాత్మ మన్ని కూడా వదలరు అని మీకు ఎగ్జామ్కి ముందు ఒక్క నిమిషం అనిపించినా కానీ ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుని కృష్ణ పరమాత్మ మనతో ఉన్నారు, నేను ఇప్పుడు యుద్ధం లాంటి ఈ ఎగ్జామ్ని రాస్తాను, దీనిని నేను ప్రిపేర్ అయినంత బాగా రాస్తాను, తప్పకుండా మంచి ఫలితాన్ని సాధిస్తాను అనే నమ్మకంతో ఎగ్జామ్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవాల్టి ఎపిసోడ్లో ఈ 2 విషయాలు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏంటంటే పరమాత్మ అర్జునుడిని ఎలా మోటివేట్ చేస్తారు అని, అర్జునుడితో పాటు మనందరినీ అనేది తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. సరేనా? మళ్ళీ కలుసుకుందాం. బాయ్.